కాబట్టి దేవుని కోసము ఒక మాట నేను చెబుతాను, ప్రాణం అడిగిన కూడా ఇచ్చేయాలంతే. నీకంటే ఉంది ప్రభువా. శిష్యులు అంతేనండి, నా దేవుని కంటే ప్రాణం పెట్టుకంటే నాకు ఇంకా ఎక్కువ గొప్ప భాగ్యం ఏమి. అందుకే వారు దేవుని కోసం, స్వార్థ కోసము వారు నడుముల వరకు రంపాలతో కోసినా, వారి కుతికాయలు కోసినా, వాళ్ళు మలమలమాలుతున్నటువంటి మసులుతున్న నూనె గానుగలో వేసినా, దేవుని కోసం, స్వార్థ కోసము నువ్వు యేసు దేవుడు కాదని చెబితే నీ ప్రాణాలు దక్కుతాయంటే వారు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆయనే దేవుడు, చచ్చిపోతే చచ్చిపోతావు. దేవుని కోసం వారు ప్రాణాలు కూడా ఎనుక. మన చిన్న శ్రమ రాగానే ఇంకా దేవుడు లేడేమి లేడు బా అంటావు కదండి. ఇంకా ప్రార్థన లేదు, ఏమి లేదు. దేవుని నమ్ముకున్నాకనే ఈ కష్టాలన్నీ నాకు అనేవారు చాలామంది. రెండు చేతులు జోడించి మనవి చేస్తున్నాను, దేవతలు దేవుళ్ళు అనేవారు లేరు, ఒక్కడే దేవుడు మనందరికీ. ఆయన ప్రభు అయినా